మనందరము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్ చూస్తున్నామే కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అండ్ మన సొసైటీ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అంతా కూడా వినాశనం సైడ్ అయితే వెళ్ళిపోతుందండి. మరి ఏంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తాను. ఇదే పరిస్థితి ఇలాగ ఇంప్లిమెంటేషను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే వీటికి ట్రైన్ చేయటం వల్ల ట్రైన్ చేసి ఎట్లాగైతే మన హ్యూమన్స్ కానీ థింక్ చేస్తారో సిమిలర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్కి కూడా ఇలాగా అరేంజ్ చేసి సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేసి వాటికి మనుషుల్లాగా థింక్ చేసేలాగా కెపాసిటీ ఆ ఎబిలిటీస్ అయితే ఇస్తారండి. అవి వాటి యొక్క లక్ష్యాలని టార్గెట్ చేసుకుంటాయి. అవి మనకంటే ఎక్కువగా ఫాస్ట్గా కమ్యూనికేట్ అవ్వటం, కోఆర్డినేషన్ చేసుకోవటం అండ్ మనల్ని హ్యూమన్స్ని టార్గెట్ చేయటం లాంటివి కూడా చాలా వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇంకా వర్క్ పరంగా అంటారా, ఇంకా హ్యూమన్స్తో పని లేకుండా అవే మన చేత వర్క్ చేయించుకుంటుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చాలా డౌన్లో పడటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఇది బిగినింగ్ పార్ట్లోనే ఉంటేనే మనకి ఎన్నో హ్యూమన్స్ని లే ఆఫ్ జరగటం, కంపెనీస్ లే ఆఫ్ జరుగుతుంది. 10 మందిని హైర్ చేసుకునే ప్లేస్లో ఒక 2 or 3 మెంబర్స్ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇలా కానీ కొనసాగితే ఏమవుతుందంటే కంటిన్యూగా ఉంటే అసలు ఇంకా హ్యూమన్స్ అంత అవసరం లేకుండా ఓకే అండ్ అన్ని రోబోటిక్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్సే కమ్యూనికేట్ అవుతూ అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగితే ఇచ్చిన రిక్వైర్మెంట్ అండ్ కంప్లీట్ చేయగలిగితే అసలు హ్యూమన్స్కి జాబ్స్ అనేది చాలా తక్కువ అయిపోతాయి. ఆ సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇంకా రియల్ ఎస్టేట్ కానీ ఆర్ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీస్లో ఉన్నవన్నీ కూడా హ్యూమన్స్ దగ్గర మనీ లేకపోతే అవన్నీ కూడా ఒకసారిగా ఫాల్ డౌన్ అవుతాయి. ఓకే, ఇంకా ఆర్థిక వ్యవస్థ పోతుంది, స్టాక్ మార్కెట్స్ ఉండవు అండ్ ఖరీదైన వస్తువులు కొనేవాళ్ళు ఉండరు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి ఎగ్జాంపుల్స్. సో వన్స్ ఐటీ ఇండస్ట్రీ కానీ డౌన్ఫాల్లోకి వెళ్తే సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అది గవర్నమెంట్ సైడ్ కానీ ఆర్ సైంటిస్టులు ఎవరైతే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటారో ఇది ఈ అటానమస్ రోబోటిక్స్ సంబంధించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సంబంధించి ఈ సాఫ్ట్వేర్స్ ఆర్ ఈ అసోసియేటెడ్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి, కానీ వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్తో ఇంప్లిమెంట్ చేయండి. మరి మన హ్యూమన్స్కి వినాశనానికి సైడ్ మాత్రం వీటిని డెవలప్ చేయొద్దు. అంత ట్రైనింగు అంత జస్ట్ లైక్ సిమిలర్గా మనం హ్యూమన్స్ థింక్ చేసేలాగా చేస్తే అది డెఫినెట్గా వాటి టార్గెట్స్ వాటి లక్ష్యాలు వేరేగా ఉంటాయి. అవి చాలా ఫాస్ట్గా కమ్యూనికేట్ అవుతూ గ్రో అవుతుంటాయి హ్యూమన్స్ కంటే కూడా. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో కామెంట్ రూమ్లో తెలియచేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు రీచ్ అయ్యేలా చేయండి.